హాయ్ ఫ్రెండ్స్, గాడాపు మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బాలకృష్ణ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ కొలి. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే తన యొక్క పాత్ర నెగిటివ్గా ఉంటుందా పాజిటివ్గా ఉంటుందనేది మనకైతే అర్థం కావట్లేదు. కాకపోతే దుల్కర్ సల్మాన్ అయితే ఆల్రెడీ షూటింగ్లో కూడా పాల్గొంటున్నారట. అయితే ఈ మూవీకి సంబంధించిన బాలకృష్ణ దుల్కర్ సల్మాన్ వీరిద్దరి యొక్క సన్నివేశాలను చిత్రీకరించినప్పుడు ఒక సీన్లో అయితే మూవీ యూనిట్ వారే షాక్ అయిపోయారంట. అంత బ్రహ్మాండంగా వచ్చేసిందంట. బాలకృష్ణ దుల్కర్ సల్మాన్ వారిద్దరి యొక్క సన్నివేశం చిత్రీకరించేటప్పుడు చాలా బ్రహ్మాండంగా వచ్చిందంట. సినిమాలో కూడా వన్ ఆఫ్ ద హైలైట్గా ఉండబోతుందట ఆ సీన్స్. అంటే మూవీ యూనిట్ వాళ్ళకే అంత బ్రహ్మాండంగా ఆకట్టుకుంటే ఆడియన్స్కి ఫ్యాన్స్కి ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో స్పెషల్గా చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్. ఈ మూవీ యొక్క షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది. ఎందుకంటే మార్చి ఎండింగ్ కల్లా రిలీజ్ చేయడానికి ప్లాన్లో ఉన్నారు కాబట్టి బాలకృష్ణ యొక్క పాత్ర చాలా వరకు షూట్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ మూవీలో మెయిన్ విలన్గా బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే రాశి కూడా ఒక నెగిటివ్ పాత్రలో విలన్ భారీగా నటిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే వాటికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే రావట్లేదు. చూద్దాం బాబీ కొల్లి ఎన్బికే 109 మూవీకి ఎలాంటి హిట్ అందిస్తారనేది. హ్యాట్రిక్ హిట్ మూవీ తర్వాత బాలకృష్ణ ఎన్బికే 109 మూవీతో డబల్ హ్యాట్రిక్కి తొలి అడుగు వేయబోతున్నారనమాట. ఆ స్థాయిలో ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులు ఆకట్టుకోవటం ఖాయం, హిట్ అందుకోవటం ఖాయం. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.